గుడ్ మార్నింగ్. న్యూస్ వాచ్ కార్యక్రమం స్వాగతం. న్యూస్ వాచ్ కార్యక్రమంలో వార్తలపై విశ్లేషణ అందించడానికి సీనియర్ పాత్రికేయులు నరసింహరావు మనతో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ స్పీకర్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత సీనియర్ నేత సురేష్ రెడ్డి మనతో ఉన్నారు. మనకి మరికొద్దిసేపట్లో జేఏసీ నేత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎవరొకరు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. పొన్నం ప్రభాకర్ కూడా మరికొద్దిసేపట్లో మనకి ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉంటారు. దినపత్రికలో వచ్చిన వార్తలను ఒకసారి పరిశీలిస్తే ప్రజ్వలన ప్రతిన అంటూ ఈనాడు దినపత్రికలో వార్తా కథనం కనిపిస్తుంది. తెలంగాణ కోసం ఏకైన పార్టీలు, సంఘాలు నిర్దిష్ట గడువులోగా ఇవ్వాలని డిమాండ్, కేంద్రం తాజా ప్రకటనపై రగిలిన అగ్గి అంటూ వార్తా కథనం కనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ, ఆ తర్వాత తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన విధ్వంసానికి సంబంధించిన వార్తా కథనాలు, ఫోటోగ్రాఫ్స్ మనకి కనిపిస్తాయి. నిన్న జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ కోసం వివిధ పార్టీల నాయకులందరూ కలిసి ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం కూడా ఫోటోగ్రాఫ్ రూపంలో మనకి ఈనాడులో ప్రధానంగా కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి దినపత్రికను పరిశీలిస్తే కల్లోల తెలంగాణ అంటూ వార్తా కథనం మనకి కనిపిస్తుంది. తెలంగాణ అంశానికి సంబంధించిన వివిధ వార్తా కథనాలను, ఫోటోగ్రాఫ్స్ ను ఇక్కడ వేయడం జరిగింది. 2 అడ్డుగోడలు అంటూ వార్తా కథనం కనిపిస్తుంది. పొందుగల బ్రిడ్జిపై నిర్మించిన అడ్డుగోడ, సాగర్ బ్రిడ్జిపై రాళ్లతో గోడ పేర్చిన దృశ్యం కూడా ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్స్ రూపంలో కనిపిస్తుంది. ప్రతిధ్వనించిన ప్రత్యేకవాదం, పల్లెపట్నం సంపూర్ణ మద్దతు, స్వచ్ఛంద బంద్, స్తంభించిన రవాణా అంటూ వార్తా కథనం కనిపిస్తుంది. మేము రాజీనామా చేస్తామంటూ కాంగ్రెస్ ఎంపీల సంసదత, సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆ తర్వాత మంత్రులపైన ఒత్తిడి వస్తుంది. అధినేత్రికి సంఘీభావం, రేపు ఢిల్లీకి రాజీనామాలపై ఈ రోజు నిర్ణయం, పదవులు కాదు తెలంగాణ ముఖ్యమంటూ మంత్రులు చేసిన వ్యాఖ్య కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నాగంపై దాడి అంటూ వార్తా కథనం మనకి ఇక్కడ చూడవచ్చు. తెలుగుదేశం తెలంగాణ వాణి నాగంపై దాడికి పాల్పడిన దుండగుడుకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తుంది. దేవేంద్రకు విద్యార్థులు దెబ్బలు, టీడీపీ నేతలపైకి చెప్పులు, 8 వాహనాల ధ్వంసం, కడియం గోబ్యాక్ అంటూ నినాదాలు, దాడిలో 2 బయట వ్యక్తులు, సిఐడి విచారణకు సీఎం ఆదేశం అంటూ వార్తా కథనం మనం ఇక్కడ చూడవచ్చు. ఇదే వార్తా కథనం ఈనాడు దినపత్రిక సెకండ్ హాఫ్ లో మనకి కనిపిస్తుంది. దేశం ఎమ్మెల్యేలపై దాడి, నాగం జనార్దన్ రెడ్డికి గాయాలు, నాయకుల వాహనాల ధ్వంసం, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత అంటూ వార్తా కథనం మనం చూడొచ్చు. తెలంగాణ మంత్రుల రాజీనామా అంటూ వార్తా కథనం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత సాక్షి దినపత్రికను పరిశీలన. సాక్షి దినపత్రికలో తెలంగాణ అల్లజడి, టీడీపీ నేత నాగంపై దాడి అంటూ వార్తా కథనం మనకి కనిపిస్తుంది. స్పష్టమైన ఫోటోగ్రాఫ్, నాగంపై జరుగుతున్న దాడికి సంబంధించిన స్పష్టమైన ఫోటోగ్రాఫ్ కూడా సాక్షి దినపత్రికలో మనకి కనిపిస్తోంది. క్రిస్మస్ కోసం బంద్ సడలింపు అంటూ కేసీఆర్ నిన్న చేసిన ప్రకటన మనకి కనిపిస్తుంది. ఇక అంతటా బంద్, విధ్వంసం, ఉద్రిక్తం అంటూ వార్తా కథనం కూడా మనం సాక్షిలో ప్రధానంగా చూడొచ్చు. రాష్ట్రం ఏర్పడేదాకా పోరు అంటూ నిన్న వివిధ పార్టీల నాయకులందరూ జేఏసీ సమావేశంలో ఇచ్చిన పిలుపుకు సంబంధించిన వార్తా కథనం కూడా సాక్షిలో ప్రధానంగా కనిపిస్తుంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల రాజీనామా లేఖ అనేది కూడా చూడొచ్చు. సోనియా గాంధీకి ఫ్యాక్స్, ఆ ముగ్గురు మౌనం ప్రశ్నార్థకం అంటూ వార్తా కథనం కనిపిస్తుంది. 3 ఎంపీలు ఇంకా రాజీనామాలు చేయలేదు, వాళ్ళ రాజీనామాలు చేయకపోవటం వెనుక అంతరార్థం ఏంటి, వాళ్ళ మౌనం వెనుక ప్రశ్నార్థకం ఏంటి అంటూ వార్తా కథనం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా హోహో అండ్ మన ఈనాడులో కార్టూన్ చూడొచ్చు. సామరస్యం, శాంతి అంటూ ఇక్కడ మనం కార్టూన్ మనకి కనిపిస్తుంది. ప్రేక్షకులకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. నరసింహరావు గారు, నిన్న జరిగిన పరిణామాలు ఏ రకంగా చూడొచ్చు? ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై దాడిని ఏ రకంగా చూడొచ్చు? ఎవరు ప్రొవోకేట్ చేసి ఉంటుంటారో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరిగి ఉండే అవకాశం కనిపిస్తుంది? అది వాళ్ళు స్పష్టంగా చెప్పారండి. ఖచ్చితంగా నిన్న దాడి చాలా బాధాకరం, విచారకరం, అందరూ ఖండించవలసిన విషయం అది. సరే, అది ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు కేసీఆర్ దగ్గర నుంచి అంతా వాళ్ళు ఖండించారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే జేఏసీ నాయకులే వాళ్ళు స్పష్టంగా ఇందులో మాకు సంబంధం లేదు, యాంటీ సోషల్ ఎలిమెంట్, సంఘ విద్రోహ శక్తులు దీంట్లో చొరబడ్డాయి, అది మా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది, అసలు ముందు మాకు వాళ్ళు వస్తున్నట్టు కొంత సమాచారం ఉంటే మేము ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు అని చెప్పడం సంతోషించవలసిన విషయం అది. దాంట్లో సంఘ విద్రోహ శక్తులు అంటే మీకు ఇప్పుడే కదండి, ఇంతకుముందు జరిగిన గొడవల్లో కూడా విద్యార్థులు సాధారణంగా అంత ఇటువంటి హీనమైన చర్యలకి వాళ్ళు పాల్పడతారని నేను అనుకోను. రేవంత్ రెడ్డి గారు మీరు ఆ ప్రదేశం మీరు కూడా వెళ్ళడం జరిగింది. అనేక మంది టీడీపీ ఎమ్మెల్యేతో మీరు కూడా వెళ్ళడం జరిగింది. మీరు దాడికి కొద్ది సమయం ముందే బయటికి వచ్చినట్లు ఉన్నారు. ఏం జరిగింది అక్కడ? ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? మీరు వెళ్లిన సందర్భంలో విద్యార్థులు ఎంతవరకు అక్కడ రెచ్చిపోయారు? విద్యార్థులు రెచ్చిపోయారా, వేరే బయట వ్యక్తులు అక్కడికి వచ్చిన పరిస్థితి అనిపిస్తుంది? అక్కడికి జేఏసీకి సంబంధించిన విద్యార్థులు మాట్లాడిన తర్వాత ఒక 1.5 అవర్ మొదలే వాళ్లకు సమాచారం ఇచ్చే వెళ్లడం జరిగింది. మేము టీడీఎల్పీలో రాజీనామాలు స్పీకర్ కి ఇచ్చిన తర్వాత విద్యార్థులకు సంఘీభావం తెలుపుదాం. మాకు వచ్చిన సమాచారం ఏంటంటే రబ్బర్ బుల్లెట్స్ తో ఫైర్ చేశారు, లాఠీ చార్జ్ చేశారు, విద్యార్థులు కొంతమంది దెబ్బలు తగిలినాయని చెప్పి తెలుగుదేశం పార్టీకి సమాచారం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా విద్యార్థులకు సంఘీభావం తెలుపుదామనే ఉద్దేశంతో చాలా మంది, దాదాపుగా 10-15 మంది ఎమ్మెల్యేలను బయలుదేరి వెళ్ళాము. పోలీసులకు కూడా తెలుసు మేము వస్తున్నామని.
అయితే యూనివర్సిటీలో ఎంటర్ అవుతానే దేవేందర్ గౌడ్ గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు వీరందరూ కూడా కొంతమంది అడ్వకేట్లు వచ్చి మాట్లాడడంతో వాళ్ళు ఆగారు. నేను, కడియం శ్రీహరి గారు, వేం నరేందర్ రెడ్డి మేమంతా ముందుకెళ్లిపోయాం. మమ్మల్ని అందరినీ కూడా బాగా వెల్కమ్ చేశారు. తీసుకుని వెళ్లి ఎక్కడైతే వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారో ఆ టెంట్ లో కూర్చోబెట్టారు. కొంతమంది శ్రీహరి గారితో మాట్లాడుతున్నాం. ఒక 10-15 నిమిషాల తర్వాత జనాల మధ్య నుంచి నాగం జనార్దన్ రెడ్డి గారి కారులో దేవేందర్ గౌడ్ గారు వీళ్ళందరూ వస్తా ఉన్నారు. మరి కరెక్ట్ అట్లా దగ్గరకు వాళ్ళ జనాల మధ్యలోకి రాగానే రౌండ్ అప్ చేశారు. అంటే మాకు అసలు కనిపించే పరిస్థితి లేదు. అక్కడ కొన్ని వేల మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి అసలు ఆ వెహికల్ ఎవరు వచ్చిండ్రు ఏంది కూడా తెలియదు. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే వెహికల్ మీద స్టూడెంట్స్ ఎక్కి దూకుతా ఉన్నారు. దాంట్లో స్టూడెంట్స్ ఎవరో బయట వాళ్ళు ఎవరో మేమైతే గుర్తుపట్టే పరిస్థితి లేదు. అల్లరి స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది విద్యార్థులు వచ్చేసారు. గొడవ వస్తా మొదలైంది. మీరు బయలుదేరని నేను వచ్చి మమ్మల్ని తీసుకొచ్చి కారు ఎక్కించి పంపించడం జరిగింది. అయితే ఒకవేళ తెలుగుదేశం పార్టీ మీదనే అక్కడ ఉండే వాళ్లకు వ్యతిరేకత ఉన్నా లేకపోతే ఇంకో అంశం ఉంటే మేము అక్కడ 20 నిమిషాలు దాదాపుగా శ్రీహరి గారు అక్కడ సీనియర్ మోస్ట్ లీడరు, దయాకరావు గారు లాంటి వాళ్ళు, నాలాంటి కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నాం. మా అందరి మీద ఎవరి మీద అక్కడ ప్రదర్శించలేదు. అక్కడ నాగం జనార్దన్ రెడ్డి గారిని టార్గెట్ గా పెట్టుకుని వ్యవహారం జరిగినట్టుగానే ఉంది తప్ప ఇది మొత్తానికి తెలుగుదేశం పార్టీనో ఇంకోటో అంశం కనిపించలేదు. కాబట్టి ఇది కొంచెం సీరియస్ గానే అంటే విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేను ఇప్పటికిప్పుడు వాళ్ళు విద్యార్థులా కాదా అని సర్టిఫై చేసేంత పరిస్థితి లేదు. టీవీ ఛానల్స్ లో చూసిన క్లిప్పింగ్స్ ద్వారా అది రకరకాలుగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ విద్యార్థులు లేకుండా ఒకరిద్దరు కొడితే దాదాపుగా 7-10 వెహికల్స్ అన్ని అంటే ఉల్టా తిరిగేసి అద్దాలని బావులో కొట్టి మొత్తం విధ్వంసం సృష్టించారు. ఒక 20 మందే కలిసి ఒక 10 మందో 5 మందో కలిసి విధ్వంసం సృష్టించిందా ఇది ఆలోచన చేయాల్సిన అంశం. కాబట్టి దీంట్లో ఎవరెవరు ఏ ఉద్దేశంతో ఎందుకోసం దాడి చేసిండ్రు, మరీ ముఖ్యంగా నాగం జనార్దన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని జరిగినట్టుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. సురేష్ గారు, ఈ దాడిని మనం ఏ రకంగా చూడాలి? ఈ దాడి జరిగిన పరిణామాలను, దాడి ఎవరు చేశారన్న విషయాన్ని ఏ రకమైన పద్ధతిలో సీరియస్ గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. చర్యలు ఏ రకమైన పద్ధతిలో తీసుకోవాల్సిన అవసరం కూడా మనకు కనిపిస్తుంది. అవును, ఫస్ట్ అండి ఈ దాడిని మాత్రం టోటలీ కండెమ్ చేయాలి. ఇది ప్రతి పొలిటికల్ పార్టీ ఈరోజు పత్రికల్లో వచ్చాయి, నేను టీవీలో కూడా చూశాను. ఎవ్రీబడి హాస్ కండెమ్డ్ ఇట్. రెండవది గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులతో మాట్లాడారు. దానికి గవర్నమెంట్ తరఫున ఎంక్వైరీ అనే విషయంలో కూడా సిబిసిఐడి ఎంక్వైరీ పోటీ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే విద్యార్థులది ఉందో వాళ్ళు కండెమ్ చేశారు. కండెమ్ చేయటమే కాదు, వాళ్ళు కూడా చెప్పారు దే ఆర్ సమ్ ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్లే దీనికి పాల్పడ్డారనే మాట చెప్పడం. ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ఒక డీటెయిల్ ఎంక్వైరీ జరుగుతూనే వాస్తవాలు బయటకు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడికి వెళ్లిన వాళ్ళంతా కూడా సీనియర్ నాయకులు. పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నా, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నా, నిన్న మాత్రం ఆల్ పొలిటికల్ పార్టీస్ ఒక ప్లాట్ఫామ్ పై రావటం ఒక వైపున, మరోవైపున ఈ విధమైన దాడి జరగటం అనేది ఇది చాలా బాధాకరం. అండ్ వెళ్లిన వారు కూడా ఇప్పుడే చెప్పినట్టు దే ఆర్ ఆల్ సీనియర్ పీపుల్. వారికి ఉన్న అనుభవం తప్పనిసరిగా ఈ ఉద్యమానికి ఎంతో ఉపయోగపడుతుందనే నమ్మేవారిలో నేను ఒక్కొని. అయితే అప్పుడప్పుడు మాబ్ ఫ్రెంజీ అంటారు. కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకరు ఇన్స్టిగేట్ చేస్తే ఆలోచించకుండా అప్పుడప్పుడు జరిగిపోతాయి ఇటువంటి సంఘటనలు. రాజకీయాల్లో మనం చూస్తూనే ఉంటాం. పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ బ్రిక్ బ్యాగ్స్ అండ్ బూకేస్ అంటారు. రాళ్లు పడతాయి, పుల్లదండలు పడతాయి అనే మాట వింటూనే ఉంటాం. బట్ ఇన్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ మాత్రం ఇట్ హ్యాస్ టు బి కండెమ్డ్ బై ఆల్ రైట్ థింకింగ్ పీపుల్. అండ్ నిన్న జరిగేది యూనివర్సిటీలో జరిగేది. ఈ రోజు క్రిస్మస్ పండుగ రోజు అందరూ కూడా లెట్ us లీవ్ ద పాస్ట్ బిహైండ్. గతంది మర్చిపోయి దానికి కావలసిన ఎంక్వైరీ చేయాలి. కానీ విద్యార్థుల పైన గానీ ఇంకెవరో పైన మనము సస్పెన్షన్స్ తో చూడటం అనేది